మాట్లాడవలసింది. నేను మాట్లాడిన ఎందుకంటే ఈ మాట్లాడడం ఇలా అలవాటు పడడం ఎంత వ్యాధో నాకు తెలుసు. తర్వాత అనపర్తి కాదుగా ఆముదాల వలస కూడా నన్ను పిలవలేదనుకోండి, ఎవరో పిలవట్లా, ఎవరో ఇదో వ్యాధి అయిపోతుందమ్మా. అవ్వకూడదు అది. అంటే ఇప్పటి నుంచే పిలవకుండా ఉండడానికి, పిలిచినా వెళ్లకుండా ఉండడానికి అలవాటు పడాలి. అందుకే నాకు నియమం, నెలకు 10 కార్యక్రమాలు మించి నేను ఒప్పుకోను. దేవేంద్రుడు అడిగినా సరే 11వ కార్యక్రమం నా టైం టేబుల్లో ఉండదు. 10 సరిగ్గా 10 లిమిట్. ప్రయాణాలతో కలిపి 12, 13 అవుతాయి. మిగిలిన 17 రోజులు మా ఆవిడ నేను కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాల్సింది. శుభ్రంగా ఏం గొడవలు, ఇంట్లో కూర్చోవడమే. అక్కడ అప్పుడు ఆవిడే మాట్లాడుతుంది, నేను మాట్లాడను. ఇంకా అక్కడ కూడా మనసు తినేటి. ఇక్కడ జనపర్తిలో ఏం చెప్పారో చెప్పండి అంటుంది. వీడియో చూసుకొని చెప్తాను, నేను చెప్పను. మళ్ళీ ఇదంతా ఆవిడ చెప్పినందుకు ఇక్కడ పారితోషికం ఇస్తారు. ఆవిడేమిస్తుందండి, ఇంకో కప్పు కాఫీ ఇస్తుంది, అంతేనా? ఎవరు చెప్తారు? ఫ్రీగా చెప్తారు. ఇటు చెప్పరు, భార్యకి కూడా చెప్పం. చూసుకో, యూట్యూబ్ పెట్టారా చూసుకో అంటాను అంతే. ఎందుకంటే ఇలా వాగడం అలవాటు పడితే చాలా ప్రమాదము అనుభవిస్తున్నాను. కనిపించిన వాడికల్లా వాడు అడగకపోయినా సరే, వాడేదో రామాయణంలో